నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలకాండ పూర్తి చేసాం. అయోధ్యకాండని 3 భాగాలు చెప్పుకున్నాం. ఈరోజు 4వ భాగం చెప్పుకున్నాం. దశరథ మహారాజు ప్రజల్ని మంత్రుల్ని సమావేశపరిచి రామచంద్రుణ్ణి యువరాజును చేయాలని చెప్పంగానే అందరూ కూడా హర్షించారు. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. మహారాజా, నువ్వు ఎన్నో వేల సంవత్సరాల వయసు గల వృద్ధులది. మనకు రామాయణం ప్రకారం రాముడు ఏలిన సంవత్సరాలే 11,000 సంవత్సరాలు. ఈ త్రేతాయుగం యొక్క ఆయుష్ అన్నమాట. అర్థమైందా? అది ఆయన పరిపాలన చేసినది 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు రాముడు. ఇక్కడ దశరథుడు కొన్ని వేల సంవత్సరాలు చేశానని తనే చెప్పుకున్నాడు ప్రజలతో ఇందాక. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పబడుతుంది. ఇక్కడ ప్రజలందరూ అంటున్నారు, ఎన్నో వేల సంవత్సరాల వయసు గల వృద్ధులు మీరు, అంచేత మీరు చెప్పినట్టు యువరాజుగా రాముణ్ణి అభిషిక్తుణ్ణి చేయండి. రఘువంశ సంజాతుల్లో మహాబలశాలి అయిన రాముడు పట్టాభిషిక్తుడై శ్వేతఛత్రధారి అయి మహాగజాన్ని అధిష్ఠించి వెళ్ళుచుండగా చూడాలి అని మేమందరం కూడా అనుకుంటున్నాము. ఆ మాటలు వినంగానే ఆయన అన్నాడు, సామంతరాజులందరూ కలిపి ఈ మాట అనగానే నాకు చూస్తుంటే నా మాటకి ఎదురు చెప్పలేక మీరు ఇలా అన్నట్టుగా తెలుస్తున్నది. యథార్థంగా మీ మనసులో ఉన్నది చెప్పండి అని మళ్ళీ గుచ్చి అడిగాడు. ఎందుచేత రాముడు యువరాజు కావాలని కోరుకుంటున్నారో మీరు విశదంగా చెప్పండి. చూసారా, ఆ రోజుల్లో రాజులు ఎంత దాన్ని ఏమంటారు, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడిచేవాళ్ళు. అంతెందుకు, రాముడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారమే కదా అడవులకు పంపాడు సీతమ్మని కదా. రాజులు పౌరులు, సామంతరాజులు పౌరులు, జానపదులు ఆ మాటలు వినంగానే, రాజాని కుమారుడైన రాముని యందు అనంతమైన కళ్యాణ గుణాలు ఉన్నాయ్యా. బుద్ధిమంతుడు, ఆ గుణాలు, ఆయనలో ఉన్న గుణాలు అందరికీ ఇష్టమైనవి, ఆనందకరమైనవి అంటూ మళ్ళీ ఇంతకుముందు దశరథుడు చెప్పిన గుణాలనే మళ్ళీ చెప్తున్నారు ప్రజలందరూ కూడా. ప్రజలకు ఆనందం కలిగించడంలో చంద్రుడు లాంటి వాడు ఆయన, క్షమాది గుణాల్లో భూమితో సమానమైన వాడు, బుద్ధిలో బృహస్పతితో సమానమైనవాడు, పరాక్రమంలో దేవేంద్రుడితో సమానమైన వాడు అంటూ వాళ్ళు కూడా దశరథుడు చెప్పినట్టుగానే ఆయన యొక్క సుకుమార గుణాలని, సుకుమారత్వాన్ని, ఆయన ప్రజల పట్ల చూపే ప్రేమని, ఇవన్నీ కూడాను వాళ్ళు చెప్పారు ప్రజలందరూ కూడా. ఆ తర్వాత ఇలా వాళ్ళు వర్ణించి చెప్పారు రాముడి యొక్క గుణాలన్నింటినీ కూడాను. రాజశ్రేష్ఠుడు అయిన దశరథ మహారాజా, నీ అనుగ్రహం చేత మా కోరిక, ప్రజల కోరిక తీరుగాక అని ఆ సామంతరాజులందరూ అందరూ ఐకమత్యంతో చెప్పారు. మేము చూడాలి ఆ రాముణ్ణి యువరాజుగా అన్నారు వాళ్ళు. ఆ తర్వాత దశరథుడు, మీరందరూ కోరుతుండటం వల్ల నేను కూడా పరమానందం పొందుతున్నాను. కాబట్టి నా భాగ్యం ఎంతో చెప్పలేను నేను మీతోటి. నేను చాలా భాగ్యవంతుణ్ణి మీరు ఈ మాటలు అన్నందుకు. ఆ తర్వాత వెంటనే వశిష్ఠాది మహాములతోటి రాముణ్ణి యొక్క యువరాజ్య పట్టాభిషేకం కోసం ఏర్పాట్లు చేయండి అని ఆదేశించారు. వెంటనే సంతోషధ్వన్
సంతోషంతో ప్రజలందరూ కూడా పెద్ద పెద్దగా జై దశరథ్ మహారాజ్కి జై అంటూ కేకలు వేశారు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణ.